ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. ఎక్కువగా పూజించబడే దేవుళ్లలో ఆంజనేయ స్వామి ఒకరు. ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. తన భక్తుల కోరికలను తీరుస్తూ కొన్నంత అందగా ధైర్యానికి ప్రతీకగా ప్రతి ఒక్కరూ ఆంజనేయ స్వామిని పూజిస్తారు. ఆంజనేయ స్వామి బ్రహ్మచర్యుడు కాబట్టి హనుమంతుని ఆలయాలకు వెళ్ళినప్పుడు పొరపాటున కూడా కొన్ని తప్పులను చేయకూడదు. తెలియక చేసిన తప్పుల వల్ల మనం ఎన్నో కష్టాలను అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి హనుమంతుని ఆలయానికి వెళ్ళినప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి, పొరపాటున కూడా చెయ్యకూడని తప్పుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మనలో చాలా మంది ఆలయాలకు వెళ్ళినప్పుడు దేవుని విగ్రహాలను ముట్టుకొని నమస్కారం చేస్తారు. కానీ హనుమంతుని ఆలయానికి వెళ్ళినప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ముట్టుకోకూడదు. మరీ ముఖ్యంగా పెళ్లైన ఆడవారు పొరపాటున కూడా ఆంజనేయ స్వామిని తాకకూడదు. వేద మంత్రాలతో ప్రతిష్ఠించిన దైవ విగ్రహాలను ముట్టుకుంటే దేవతా విగ్రహాలు అపవిత్రం అవుతాయని పండితులు చెబుతున్నారు. భక్తిపూర్వకంగా దేవుడికి నమస్కారం చేసుకుంటే చాలు, ఆ దేవుడి సంపూర్ణ అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. అంతేకాని దేవుడి విగ్రహాలను మాత్రం ముట్టుకోకండి. సాధారణంగా ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు ఆలయం చుట్టూ 3 లేదా 5 లేదా 11 ప్రదక్షిణలు చేస్తారు. అయితే హనుమంతుని ఆలయానికి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా 5 ప్రదక్షిణలు చేయాలి. కానీ పొరపాటున కూడా 3 ప్రదక్షిణలు చేయకూడదు. ఇలా ప్రదక్షిణలు చేసే సమయంలో జై శ్రీరామ్ జై హనుమాన్ అనే మంత్రాన్ని చదువుతూ ప్రదక్షిణలు చేస్తే మీ మనసులో ఉన్న కోరికలు తప్పక నెరవేరుతాయి. మీకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే హనుమంతుని ఆలయంలో 5 ప్రదక్షిణలు చేస్తే నరక బాధల నుండి త్వరగా విముక్తి కలుగుతుంది. అలాగే ఆలయంలో ప్రదక్షిణలు చేసేటప్పుడు ఆలయం వెనుక భాగాన్ని ముట్టుకోకూడదు. హనుమంతుని ఆలయంలో గుడి వెనుక భాగంలో రాక్షసులు నివసిస్తారు. కాబట్టి హనుమంతుని ఆలయంలో ప్రదక్షిణలు చేసేటప్పుడు ఆలయం వెనుక భాగాన్ని మాత్రం అస్సలు ముట్టుకోకండి. ఆంజనేయ స్వామి పాదాలను కూడా ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోకూడదు. ఎందుకంటే భూత ప్రేత పిశాచాలను హనుమంతుడు తన పాదాల కింద అణిచివేస్తాడు. కాబట్టి పొరపాటున కూడా హనుమంతుని పాదాలను ముట్టుకోకండి. ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు ప్రతి మంగళవారం రోజు ఉదయం స్నానం చేసి ఓం హం హనుమతే నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపిస్తే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. మీ ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది. అలాగే ప్రతి మంగళవారం రోజు హనుమంతుడికి 21 అరటి పండ్లను నివేదించి ఆ అరటి పండ్లను భక్తులకు ప్రసాదంగా పంచిపెడితే మొండి బాకీలన్నీ వసూలవుతాయి. ఇలా 3 మంగళవారాలు చేస్తే మీకున్న అప్పుల సమస్యలు వెంటనే తీరిపోతాయి. ముఖ్యంగా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళేవారు ఒట్టి చేతులతో ఆలయానికి వెళ్ళకూడదు. హనుమంతుని కోసం తప్పకుండా 11 తమలపాకులను తీసుకొని వెళ్ళాలి. ఆంజనేయ స్వామికి తమలపాకులను సమర్పిస్తే అనంత కోటి పుణ్య ఫలితం లభిస్తుంది. ఇక గర్భగుడిలో అర్చన చేయించుకునేటప్పుడు చాలా మంది ఒక్క గోత్రం పేరు మాత్రమే చెబుతారు. కానీ అర్చన చేయించుకునేటప్పుడు ముందుగా మీ గోత్రం పేరు, మీ ఇంటి పేరు, అలాగే నక్షత్రం పేరు చెప్పి అర్చన చేయించుకోవాలి. అప్పుడు మాత్రమే మీ అర్చనకు పుణ్య ఫలితం దక్కుతుంది. ప్రతి మంగళవారం రోజు హనుమాన్ చాలీసాను చదివితే మీ ఇంటికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండి ఉంటుంది. తీరని కష్టాలతో ఇబ్బంది పడేవారు ఒక 40 రోజుల పాటు హనుమాన్ చాలీసాను చదవండి. మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి మీ కుటుంబానికి సిరి సంపదలు చేకూరుతాయి. పంచముఖ ఆంజనేయ స్వామిని పూజిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. అయితే పూజ గది విడిగా లేని వారు పంచముఖ ఆంజనేయ స్వామి పటాన్ని ఇంట్లో పెట్టుకోకూడదు. అలాగే గర్భగుడిలో తీర్థం తీసుకున్నాక ఎంగిలి చేతిని తలపైన రాసుకోకూడదు. అలా చేస్తే దరిద్రం వెంటాడుతుంది. ఇక ఆలయం నుండి ఇంటికి వచ్చాక వెంటనే కాళ్ళు కడుక్కోకూడదు. ముందుగా ఇంట్లోకి ప్రవేశించి తరువాత కాళ్ళు శుభ్రం చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి సొంతింటి కల ఉంటుంది. మీ ఇంటి ఆదాయం రెట్టింపు అవ్వాలన్నా, మీ సొంతింటి కల త్వరగా నెరవేరాలి అన్నా ప్రతి మంగళవారం రోజు హనుమంతుడి ఆలయానికి వెళ్ళి హనుమంతుడికి ఇష్టమైన వడమాలను సమర్పిస్తే మీ సొంతింటి కల త్వరగా నెరవేరుతుంది. మీ ఇంటి ఆదాయం రెట్టింపు అవ్వాలన్నా, మీ సొంతింటి కల త్వరగా నెరవేరాలన్నా ప్రతి మంగళవారం రోజు హనుమంతుడి ఆలయానికి వెళ్ళి హనుమంతుడికి ఇష్టమైన వడమాలను సమర్పిస్తే మీ సొంతింటి
ప్రతింటి కళ త్వరగా నెరవేరుతుంది. వివాహమైన ఆడవారు ప్రతి నిత్యం ఆంజనేయ స్వామి సింధూరాన్ని పెట్టుకుంటే స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి వరిస్తుంది. ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లే ముందు తప్పనిసరిగా తలస్నానం చేసి ఎరుపు రంగు వస్త్రాలను ధరించి సింధూరం పెట్టుకుని ఆలయానికి వెళ్ళాలి. దేవాలయానికి చేరుకోగానే ముందుగా కాళ్ళు శుభ్రం చేసుకొని దేవాలయం గోపురానికి నమస్కారం చేసుకోవాలి. తరువాత ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణలు చేసే సమయంలో తప్ప ధ్వజస్తంభం నీడ మన శరీరం పైన పడకూడదు. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఆంజనేయ స్వామి ఆలయంలో 108 ప్రదక్షిణలు చేస్తే మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది. మంగళవారం, శనివారం రోజుల్లో తప్పకుండా ఆంజనేయ స్వామిని పూజించాలి. ఈ 2 రోజుల్లో ఆంజనేయ స్వామిని పూజిస్తే మీ ఇంటికి సకల శుభాలు చేకూరుతాయి. మంగళవారం రోజు ఇంట్లో పూజ చేసేవారు పొరపాటున కూడా ఉప్పు తినకూడదు. మంగళవారం కుజునికి సంకేతం కాబట్టి మంగళవారం రోజు ఉప్పు తింటే మీ పనుల్లో అడ్డంకులు ఏర్పడతాయి. మంగళవారం రోజు ఎట్టి పరిస్థితుల్లో అప్పు ఇవ్వకూడదు. విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ప్రతి మంగళవారం రోజు నవగ్రహాల్లో కుజునికి అభిషేకం చేస్తే రుణ బాధలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఎక్కడైతే హనుమంతుడు కొలువై ఉంటాడో అక్కడ శ్రీరామచంద్రుడు కొలువై ఉంటాడు. మీ ఇంటిపై 3,000,000 దేవతల ఆశీర్వాదం ఉండాలంటే ప్రతి మంగళవారం రోజు ఉపవాసం ఉండండి. అలాగే ఈ రోజున పేదవారికి మీకు తోచినంత దానం చేయండి. పైన చెప్పిన నియమాలను పాటించడం వల్ల హనుమంతుని ఆశీర్వాదంతో మీ ఇంట్లో డబ్బు కొరత ఏర్పడకుండా ఉంటుంది. మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.